నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది, విలీనం వద్దని నాన్నకు చెప్పిన కవిత. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా? పార్టీని టార్గెట్ చేసేందుకే నాపై కేసు. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలే. నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిలా కేటీఆర్ చెప్పుడేంది? V6 వెలుక్కు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే లిక్కర్ కేసు నుంచి నన్ను విడిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉందంటే దానికి కారణం తానే అని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి తనపై లిక్కర్ కేసు పెట్టిన దృఢ సంకల్పంతో పోరాడానని, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తే తనను విడుదల చేస్తారని చెప్తే ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఆమె వెల్లడించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని మా తండ్రి కేసీఆర్కు ఫోన్లో చెప్పాను. ఆనాడు నేను నా స్వార్థం కోసం బయటికి రావడం కోసం విలీనానికి ఒప్పుకొని ఉంటే ఇవాళ బీఆర్ఎస్ ఉండేదా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం తాను నిలబడ్డానని కానీ జైలు నుంచి బయటకు వస్తే నేతలెవరూ తనకు నైతికంగా మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు కవిత గారు కరెక్ట్ పాయింట్ మీద విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్పింది. మనకు కేసీఆర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? పచ్చి అబద్ధాన్నైనా నిజమని నమ్మించగలిగే నేర్పరి, అబద్ధాలను కూడా అందంగా ప్రజలు నమ్మేటట్టు చెప్పగలిగే శక్తి ఉన్నోడు, ఆ స్థాయి ఉన్నోడు. అలాంటిది ఒక అబద్ధాన్ని అబద్ధమని చెప్పి కూతుర్ని ఎందుకు రక్షించలేకపోయాడు? ఒక ఫేక్ కేసు అది. ఆ ఫేక్ కేసు నుండి కూతుర్ని ఎందుకు కాపాడలేదు? మామూలుగా అనేక అబద్ధాలు ఆడతాడు కేసీఆర్ గారు. అన్ని అడ్డమైన అబద్ధాలని కూడా నిజాలని చెప్తాడు. తిమ్మిని బమ్మి చేయగలడు, బమ్మిని తిమ్మి చేయగలడు, ఎల్లిని మళ్ళీ అనగలడు, మళ్ళీ అని నమ్మించగలడు. 6 100 అంటారు, 100ను 6 అని కూడా నమ్మించగలడు. మరి అంతటి నేర్పరి ఒక ఫేక్ కేసు విషయంలో కవిత గారిని ఎందుకు కాపాడలేదు? సరే కాపాడలేకపోయాను, కనీసం కవిత గారు తప్పు చేయలేదని, ఆ లిక్కర్ కేసులో కవిత గారి పాత్ర లేదని నువ్వు కానీ నీ పార్టీ సభ్యులు కానీ కవిత గారికి ఎందుకు వెన్నుదన్నుగా నిలవలేదు? లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది కవిత గారు కాదు, ఆ పథకానికి రూపకల్పన చేసింది కవిత గారు కాదు, అది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అంతకంటే అస్సలే కాదు. ఎక్కడో ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తామనుకున్న పథకం అది. దాంట్లో ఏదో తోకను పట్టుకొని కవిత గారిని ఇరికించినప్పుడు తిమ్మిని బమ్మి చేయగల శక్తి ఉన్న కేసీఆర్ గారు ఎందుకు ఆ స్థాయిలో కవిత కోసం నిలబడలేదు? అబద్ధాన్ని నిజమని నమ్మించగలిగే కేసీఆర్ గారు కవిత గారి మీద పడ్డ అబద్ధపు కేసును ఎందుకు అడ్డుకోవడంలో విఫలమైండు? రేవంత్ రెడ్డి 50 లక్షలతోటి ఓటు కొనడానికి పోతున్నాడని కేసీఆర్ ముందే తెలుసుకోగలడు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనడానికి ఢిల్లీ నుండి వస్తున్నారు కొంతమంది అని కేసీఆర్ గారు ముందే కనుక్కొని వాళ్ళను ఫామ్ హౌస్లోనే తిప్పికొట్టి పంపించగలడు. కానీ కవిత గారి మీద బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కేసు పెట్టబోతుంది, దీనికి సిబిఐని ఈడీని వాడుకోబోతుంది అని కేసీఆర్ గారు ఎందుకు పసిగట్టలేకపోయినరు? దీని వెనుక ఉన్న మర్మం ఏంది? దీనిలో కవిత గారిని ఎందుకు బలి చేయాలనుకున్నారు? ఇదంతా ఒక పెద్ద కుట్ర. నేను ముందే చెప్పిన, అనేక రోజులుగా నేను చెప్తూనే ఉన్నా, కవిత గారి మీద బీఆర్ఎస్ఏ కుట్ర చేసింది. ఇక్కడ చెప్తున్నట్టు ఇప్పుడు కవిత గారు డాడీ మరి వీళ్ళు కూడా మాట్లాడింది కదా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని వీళ్ళు కూడా మాట్లాడింది కదా. బీజేపీ వాళ్ళు మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఖండించుకుంటూ పోయింది కదా. ఇప్పుడు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి అర్థమవుతుంది కదా, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తే కవిత గారిని విడిచిపెడతామన్నారంటే కవిత గారిని ఇక్కడ బదనం చేయడంతో పాటు కవిత గారు బలైన అనేది అర్థమవుతుంది కదా. ఒక ఫేక్ కేసు వల్ల, ఒక అబద్ధపు కేసు వల్ల కవిత గారు 4 సంవత్సరాలుగా బదనమైన్లు, 4 సంవత్సరాలుగా విమర్శలు ఎదుర్కొన్నారు, పైగా 5 నెలలకు పైగా జైల్లో ఒక నరకమైన శిక్షను కూడా అనుభవించింది. అంటే దీని వెనక బీజేపీ కుట్ర ఉన్నది. ఆ బీజేపీ కుట్రలో బీఆర్ఎస్ కూడా భాగమైంది. ఒక్కరంటే ఒక్క లీడర్ కూడా కవిత గారు జైల్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేసు డీటెయిల్స్ని మాట్లాడి, ఇదొక పథకం,
ఇది ఢిల్లీ తీసుకొచ్చిన ఒక పాలసీ, ఈ పాలసీ ఈ విధంగా ఉన్నది, ఈ పాలసీలో ఇంకా ఎవరు పెట్టుబడులు పెట్టలేదు, అసలు ఇది ఇంకా రూపకల్పన జరగలేదు, ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉన్నది అని కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఒక్కరంటే ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టలేదే. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? కవిత గారు లీడర్గా ఎదగడం వాళ్ళకు ఏమాత్రం ఇష్టం లేదు. కవిత గారిని ఆదిలోనే తొక్కిపారేయాలి, కవిత గారి ప్రభావాన్ని ఆదిలోనే తుంచేయాలి. కాబట్టే బీఆర్ఎస్ లీడర్లంతా కిక్కురు మనకుండా ఒక అబద్ధపు కేసుని నిజమైన కేసుగా ప్రజలందరూ నమ్మేదాకా చూసి ఇప్పుడు సానుభూతిని ప్రకటిస్తున్నారు. కవిత గారు తనకై తాను పోరాడి ఆ కేసులో గెలిచిన తర్వాత కేటీఆర్ ఇంకొందరు లీడర్లు వచ్చి ఇప్పుడు సానుభూతి ప్రకటించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఇందులో విచిత్రం ఏంటంటే కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఇంకా విస్మయానికి గురి చేస్తున్నాయి చాలామందిని. లిక్కర్ కేసు వల్ల మేము ఓడిపోయినాం అంటాను. బుద్ధుండాలి ఆ మాటలు మాట్లాడడానికి. మీ అరాజకాల వల్ల, మీ నియంత పోకడల వల్ల ఓడిపోయింది మీరు. ఒక కేసు వల్ల ప్రభుత్వం పడిపోయింది అనడానికి బుద్ధుండాలి కదా. నువ్వు మాట్లాడకపోగా, ఆ కేసును నువ్వు వ్యతిరేకించకపోగా, అరెస్టును ఖండించకపోగా, ఒక మహిళ జైలు శిక్షను అనుభవించి ధైర్యంగా జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చి కేసులను ఎదుర్కొని నిలబడి తన పోరాట పటిమను కొనసాగిస్తున్న ఈ సమయంలో కవిత గారిని తగ్గించాలని ఈ కేసు వల్లనే మేము ఓడిపోయినాం అని చెప్పడం నీకు నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు కేటీఆర్. నీ వైఫల్యాలను నువ్వు కప్పిపుచ్చుకోవడానికి నువ్వు బొంకుతున్న మాటలు అవి. నీ బొంకుడు మాటలు ఇంకా సమాజంలో ఇంకా అనేక మందికి చెప్పవలసిన అవసరం ఉన్నది. నీ ఇంటి ఆడబిడ్డనే రక్షించలేదు నువ్వు రాష్ట్రాన్ని రక్షిస్తావు. ఇంటి ఆడబిడ్డ మీద ఒక అబద్ధపు కేసు పెట్టి హింసించి జైల్లో వేసి ప్రతిరోజు ఒక భయంకరమైన మాటలతో ఆమె మీద దాడి చేస్తా అంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అడ్డుకోలేదు. పైగా బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలే ఆమెను మారుపేరు పెట్టి ఆరోపణలు చేస్తుంటే ఇప్పటికి కూడా అడ్డుకుంటలేరంటే దీంట్లో బీఆర్ఎస్ పాత్ర ఎంతున్నదనేది ఈ తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. 100కు 100% ఈరోజు కవిత గారు ఒక ఉక్కుమయిలాగా నిలబడ్డారు తెలంగాణలో. తన మీద పడ్డ కేసుకు భయపడకుండా ఎదురు నిలిచి ఆ కేసులో గెలిచి తనేందో నిరూపించుకున్నారు ఉక్కుమయిలాగా. కాబట్టే ఆమె మున్ముందు ఒక బలమైన నాయకురాలుగా ఈ తెలంగాణలో నిలబడబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ప్రజల నుండి కవిత గారికి ఇప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ కూడా లభిస్తున్నది. పార్టీ ఏర్పాటుకు ముందే అన్ని అడ్డంకులు తొలగిపోయి, అన్ని విఘ్నాలు తొలగిపోయి కడిగిన ముత్యంలాగా కవిత గారు ప్రజల్లోకి వస్తున్న ఈ సందర్భంలో ఆమెకు వచ్చే ఆదరణను చూసి ఓర్చుకోలేక మళ్ళా ఆమె మీద ఎట్లా బురద జల్లాలని ఈ బీఆర్ఎస్ నాయకులు కుతంత్రాలు కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి వాటిని తిప్పికొట్టుతాం, మీ కుట్రలను తిప్పికొడతాం, మిమ్మల్ని ప్రజల్లోనే ఎండగడతామని కూడా మేము చెప్తున్నాం. నెల్లూరు పెద్దారెడ్డితో పోల్చింది నేను అర్థం చేసుకో. బ్రహ్మానందం ఉంటాడుగా మనీ సినిమాలా, నీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని అడుగుతాడు. వాడెవర్రా అని వీడు అడుగుతాడు పోలీసోడు. గట్టనే ఇప్పుడు కేటీఆర్ మాటలు కూడా నెల్లూరు పెద్దారెడ్డి లెక్కనే ఉన్నాయి. ఆ రోజు ఖండించకపోతివి, నువ్వే ఇడిపించుకొచ్చినట్టు చేయబట్టుకొని తీసుకపోతివి, నువ్వే అడ్డుకున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇత్తివి. కానీ గా ఫోజుల కానీ ఆగిపోయింది నీ ప్రయత్నం. నువ్వు మాట్లాడవలసింది ఆ లిక్కర్కి సంబంధించి, దాని కుట్రకు సంబంధించి మొత్తం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఉంటుంది తండ్రి కొడుకులు. కానీ చెప్పలేదు మీరు. మీ భయం మీకున్నది. ప్రభుత్వం పోయింది, జైలు పడతామా, చెల్ల జైల్లో పడ్డది, కానీ మేము కూడా జైలు పడవలసి వస్తుందేమో అనుకొని మీరు కుక్కిన పెయిన్ లెక్క ఆ రోజు కవిత గారికి ద్రోహం చేసింది. ఆ కేసును ప్రజలలో పటాపంచలు చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజల ముందు పెడితే ఆ రోజు నీ పార్టీకి మైలేజ్ వచ్చేది, ఒక ఆడబిడ్డను రక్షించుకున్నట్టు ఉండేది. కానీ ఈరోజు ఆ ఆడబిడ్డ తనకై తాను పోరాడి కేసు గెలిచిన తర్వాత నీ సానుభూతి ప్రకటించడం
ఇంకా నువ్వు నిందలేయడం అనేది ఇది సిగ్గుచేటు. కేటీఆర్, ఇలాంటి మాటలు మానుకుంటే మంచిది. నీ గౌరవాన్ని నువ్వు దక్కించుకున్నావు అవుతావు, లేదంటే ఇంకా చులకనైతావు నువ్వు ప్రజలలో.